40 साल से चार मीनार పై పెట్టే మాకి కిరికిరి భాగ్యనగర్ का 5వ మీనార్ అంటాం మేము తగ్గేదే లేదని బతుకుదాం ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2015 లా ఎట్లాంటి నిర్ణయం తీసుకుంది టోటల్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఎంత ఉంటది తెలుసా దీంది కోట్లల్ల 20,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ది ఆంధ్రప్రదేశ్ నాయకులది ఆంధ్రప్రదేశ్ ప్రజలది కథనాలన్నీ ఏ పేపర్లలో మెయిన్ హెడ్డింగ్లలో రావు ఇది ప్రాబ్లం వైఎస్ఆర్సీపీ నాయకులు దీన్ని చేస్తున్నారు జనాదరణ పొందిన జనార్దనుడు పవన్ కళ్యాణ్ నా కల్చరల్ ఐడెంటిటీ గురించి మాట్లాడినరు లాటరైట్ పేరు మీద బాక్సైట్ అంటే అల్యూమినియం బాక్సైట్ని దొబ్బి పడేసిర్రు నేను సర్ప్రైజ్ అయిపోతుండే జగన్ మీటింగ్లలో కూర్చుంటే 2 నిమిషాల కంటే ఎక్కువ మీటింగ్ ఉండకపోతుండే ఈసారి నిష్ఠగా ఆలోచించురు నిబద్ధతగా ఆలోచించుండ్రు నిన్న నేను మాట ఇచ్చిన మొన్న కూడా మాట ఇచ్చినాం లాస్ట్ వీక్ కూడా మేము ఇద్దరం కలిసి మాట ఇచ్చినాం నేను శ్రీధర్ అన్న చిత్రగుప్తుల ప్రతి వారం స్కామ్ దొరకాలని ఏం లేదులే కానీ బట్ వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ ఈ దేశంలో ఉన్న గజం భూమి మనది లోకల్ నాన్ లోకల్ ఏం లేదు ఈడికేని అఖండ భారత్ దాకా గజం మనది ఆ గజంలో ఏమవుతుందో పక్కా అన్కట్ అన్ఎడిటెడ్ తెలుసుకోవాల్సిన అవసరం మనకున్నది నిన్న చిత్రగుప్తుల ఒక పోస్టర్ వచ్చి ఉంటుంది జగన్ మాయ్య పైసల మమకారం ఆంధ్ర అంధకారం ఎస్ బాక్సైట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటా లాటరైట్ పేరు మీద పంపిందా ఆనాటి జగన్ సర్కార్ అసలు ఏం జరిగింది అది విశాఖపట్నం జారెల్లా విలేజ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆ ఊరు పేరు ఇప్పుడు నేను నెక్స్ట్ స్లైడ్లో పోగానే మీకు అన్ని పరిచయం అవుతాయి అసలు ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2015లా ఎట్లాంటి నిర్ణయం తీసుకుంది ఎట్లాంటి నిర్ణయం తీసుకొని ఏమైన తర్వాత ఏం జరిగింది దీన్ని ఎప్పుడు ఆపినరు ఏం చేసిండ్రు ఎవరి హయాంలో దీన్ని దున్నెత్తి పోసిండ్రు మొత్తం అంటే రప్ప కడిగి పడేసిరు దాన్ని ఏడికాడికి ఈ 2 సంవత్సరాలల్లా ఏం విధ్వంసం జరిగింది ప్రజానాయకులు దీని మీద ఏం మాట్లాడిన గొంతులు ఎందుకు మళ్ళా ఇప్పుడు లేస్తలేవు అన్నదే ఇవాళ స్టోరీ ప్రభుత్వాలు ఏదైనా చిత్రగుప్తు పక్షం ప్రజాపక్షం పరిష్కారాలు ఎన్నున్నా మా పరిష్కారం కేవలం ప్రజాపక్షం ఆధారాలతోనే మీ ఆదరణ మీ చిత్రగుప్త్ మన చిత్రగుప్త్ స్ట్రేట్ ఇన్ టు ది టాపిక్ ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఇటు బాక్సైట్ పెట్టినా ఇటు లాటరైట్ పెట్టినా మీకు డిఫరెన్స్ పెద్దగా తెలియదు విశాఖపట్నంలో మినరల్ ఎక్స్ట్రాక్ట్ అయింది మళ్ళీ జియోలాజికల్ డిపార్ట్మెంట్స్ అండ్ మైనింగ్స్ ఏం చెప్తాయి దీని మీద అన్నది తెలియదు కట్ చేసి సీన్ సితారా లోపలికి పోతే నేను డైరెక్ట్ డేటా ప్రజెంట్ చేసిన మీకు డైరెక్ట్కి ఇవ్వాలి ఇది ఒక ల్యాండ్ కాన్ఫ్లిక్ట్ నుంచి ఫస్ట్ తీసుకుందాం 2015లా ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 30-year లీజ్ ఆఫ్ మైనింగ్ బాక్సైట్ ఇన్ జారెల్లా అండ్ చింతపల్లి రిజర్వ్ ఫారెస్ట్ విశాఖపట్నం అగ్రిగేటింగ్ టు 1212 hectares ఆఫ్ ల్యాండ్లా జెండా ఊపింది MOU సైన్డ్ బిట్వీన్ జిందాల్ సౌత్ వెస్ట్ హోల్డింగ్స్ అండ్ అన్రక్ అల్యూమినియం లిమిటెడ్ సంతకాలు చేసింది 8,000 ట్రైబల్ ఏవైతే జనాభా ఉండెనో గిరిజనులు ఉండెనో వాళ్ళను హఠాసావానికి బగాంచుడికి అని చెప్పినట్టు సంకేతాలు రిలీజ్ చేసిండ్రు ఈ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే జనవరి 2017 నుంచి ముమ్మరం అందుకున్నది ఫార్మర్ ట్రైబల్ మినిస్టర్ కిషోర్ చంద్రదేవ్ ఏమన్నారంటే యాజ్ పర్ పంచాయత్ ఎక్స్టెన్షన్ టు ది షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ అండ్ ది ఫారెస్ట్ రైట్ యాక్ట్స్ tribal people are the natural owners of minerals available in the reserved forests. The Andhra Pradesh Mineral Development Corporation has no right to either take up mining on its own or through the agencies. అంటే పంచాయత్ యాక్ట్ ప్రకారము ఏవైతే అడవిలో దొరికే న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయో అవన్నీ కంప్లీట్గా ట్రైబల్ పీపుల్కే చెందినవి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఈ హక్కు లేదు ఈ గిరిజనుల నుంచి దోసుకునే హక్కు ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి లేదు అని చెప్పి యూనియన్ మినిస్టర్ మాట్లాడిండు అన్నాడు ఇన్ ది కంపెనీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ నేను కంప్లీట్గా పెట్టిన
The majority stake in the corporation might go to the private hand anytime. The lease deeds were cancelled in September 2019 on the grounds of non-compliance of the applicable laws and the failure to obtain the environmental clearances in this regard. సెప్టెంబర్ 2019లా ఇది ప్రైవేట్ చేతులలోకి వెళ్ళిపోయి ప్రాబ్లంలు అవుతాయి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ లేనిది అట్లా ఇచ్చిర్రు అని చెప్పి సెప్టెంబర్ 2019లా బంద్ చేసిండ్రు. నేను ఒక గ్లిమ్స్ ఇచ్చిన. ఇప్పుడు ఫ్యాక్ట్ షీట్ దగ్గరకు పోయి చూస్తే, ఫ్యాక్ట్ షీట్ దగ్గరకు పోయి మీరు అక్కడ చూస్తే రిఫ్యూజల్ టు గివ్ అప్ ల్యాండ్ టు ది ప్రాజెక్ట్, గిరిజనులు ఒప్పుకోలే జాగలు ఇయ్యనీకే, దీని మీద ప్రొసీజరల్ వైలేషన్స్ అయినాయి అని చెప్పి గిరిజనులు మాట్లాడుకున్నారు, అప్పుడు ఎవడు పట్టించుకోలే. డిమాండ్ టు రీటైన్ అండ్ ప్రొటెక్ట్ ది యాక్సెస్ టు ది కామన్ ల్యాండ్ రిసోర్సెస్, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అవుతుందని చెప్పి కంప్లైంట్లు ఇచ్చిండ్రు. అది ఇలా డిమాండ్ ఉండే. క్లాసిఫికేషన్ ఆఫ్ ది ల్యాండ్ ఎక్కడున్నది అని అంటే రూరల్, టైప్ ఆఫ్ ది ల్యాండ్ ఈస్ కామన్. ఈ కామన్ ల్యాండ్ ఎక్కడున్నది అని అంటే ఫారెస్ట్ అండ్ నాన్ ఫారెస్ట్. మళ్ళా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చింది అన్ను, ఏడవైనా మమ్మల్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మీరు మమ్మల్ని ఇడిచిపెడతలేరు, మేము మిమ్మల్ని ఇడిచిపెడతలేరు. టోటల్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఎంత ఉంటుంది తెలుసా? అదింది కోట్లల్లా 20,000 కోట్లు. కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు ఆగిపోయిందా అంటే ఆగిపోయింది. నువ్వు చూసినావా గిరీష్? నేను చూడలే ఆగిపోయినట్టు. ఆగిపోయిందని చెప్తున్నారు, నేను కూడా మీకు అదే చెప్తున్నా. ఇప్పుడు వెరిఫై చేసుకోవాల్సిన కర్మ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ది, ఆంధ్రప్రదేశ్ నాయకులది, ఆంధ్రప్రదేశ్ ప్రజలది. ఎప్పుడు ఎండ్ అయింది? సెప్టెంబర్ 2019లో ఎండ్ అయిందని చెప్తున్నారు. మళ్ళీ జగన్మాయ ఆపిండా లేదా అని అన్నది మీరు ప్రత్యక్ష సాక్షి. ఎందుకనంటే నేను నెక్స్ట్ స్లైడ్ అయితే పెడతానో ఆడ మీకు అర్థమవుతుంది ఇది ఆపిండా లేదా అని. ఆధారాలతోనే మీ చిత్రగుప్త. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త. ఇక్కడికి ఆగిపోలే. ఎడికేం తీసినాం గిరీష్ అంటే రిట్ పిటిషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ అయింది 2006లో 1571 దగ్గర. ఆ యాక్ట్ ప్రకారము ఇది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ లేని తీసుకోవద్దు. యాక్ట్లు మొత్తం పెట్టిన, వెదర్ ఇట్ మే బి ప్రొవిజన్స్ ఆఫ్ ది పంచాయత్ యాక్ట్స్ ఉండని, అందులో 4K ఉండని, లేదా షెడ్యూల్డ్ 3I కింద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ ది ట్రెడిషనల్ ఫారెస్ట్ డెవలర్ రికగ్నిషన్ ఆఫ్ ది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ఉండని, సెక్షన్ 2 ఆఫ్ ది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్టే ఉండని, రూల్ 6 ఆఫ్ ది ఫారెస్ట్ రూల్స్ 2003 ఉండని, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ 2006 పారా 2 షెడ్యూల్డ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఫారెస్ట్ డేటా. రాజ్యాంగం మొత్తం చెప్తున్న ఏడేడ ఉల్లంఘనలు జరిగినాయో. మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ యాక్ట్ సెక్షన్ 11 ఉండని, లీగల్ ప్రాసెస్ అండ్ ది లూప్ హోల్స్ ఏదైతే కంప్లీట్ ఉండనో ఈ కథలలా ఎఫ్ఆర్ఏకి కంప్లీట్గా వైలేషన్ జరిగిందని మాట్లాడుతున్నారు. నాన్ ఇంప్లిమెంటేషన్ అండ్ వైలేషన్ ఆఫ్ ఎఫ్ఆర్ఏ, ల్యాక్ ఆఫ్ లీగల్ ప్రొటెక్షన్ ఓవర్ ల్యాండ్స్ అండ్ నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పెసా. ఎందుకు ఆపాల్సి వచ్చింది అని చెప్పి కోర్టు డైరెక్షన్ కూడా తీసుకుంటే ద హైకోర్ట్ హెల్డ్ దట్ ది అగ్రిమెంట్ ఆఫ్ ది మైనింగ్ కుడ్ బి ఇంప్లిమెంటెడ్ అంటిల్ ది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ గ్రాంటెడ్ బై ది గవర్నమెంట్. హెన్స్ ది పిటిషన్ వాస్ ప్రిమేచ్యూర్డ్ అండ్ డిస్పోజ్డ్ ఆఫ్. Liberty was granted to file afresh once the clearance was granted. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఇయ్యంది, ఇది జరగొద్దు అని చెప్పి డిస్పోజ్ ఆఫ్ చేసింది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ప్రతి ఒక్క సెక్షన్ కింద ఏడేడు ఉంటుందో చెప్పిన, పారాగ్రాఫ్ చెప్పిన, సెక్షన్ చెప్పిన, రూల్ చెప్పిన, క్లాస్ చెప్పిన, ఏడేడ వైలేషన్ అయింది, ఎఫ్ఆర్ఐ చెప్పిన, పెసా యాక్ట్ కింద చెప్పిన, ఇదంతా చెప్పిన, ల్యాండ్ రైట్స్ గిరిజనులు ఏముంటుందో చెప్పిన, ఆధారాలతోనే మీ చిత్రగుప్త. జిగర్ల దమ్ముంటే కౌంటర్ చేయమని చెప్తున్నా. ఇన్వెస్ట్మెంట్ ఎంత? 20,000 కోట్లు. ఎవడు ధనం? ప్రజాధనం. ఎవడు కాపాడాలా? ప్రజాపాలకులు కాపాడాలా. ఎవడు కాపాలా? లక్షణాలున్న రాజకీయ నాయకులు కాపాడాలా. సిద్ధమా అని అడుగుతున్నా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. వీడికే ప్రొటెస్ట్ ఎట్లయిద్ది అనుకున్నారు? ఇది మామూలుగా ప్రొటెస్ట్ కాలే, చాలా పెద్ద ప్రొటెస్ట్ అయింది. మన కళ్ళకు కనబడనియలే. జగన్మాయ ఎక్సెట్రా ఎవరెవరు అప్పుడు ఎవరెవరు ఉన్నారో, ఏ ప్రభుత్వాలు ఉన్నాయో, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయినరా అని అంటే ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ది ఫారెస్ట్ ఫోర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, వీళ్ళన్ని డిపార్ట్మెంట్లతోని దీనికి లింక్ అయి ఉంటుంది. సో మళ్ళీ PCCF ఏం చేసిండు, ఆంధ్రప్రదేశ్ PCCF ఏం చేసిండు, హెడ్ ఆఫ్ ది ఫారెస్ట్ ఫోర్స్ ఏం చేసిండు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఏం చేసింది, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఏం చేసింది, క్లియరెన్సులు ఎందుకు దొరకలే, ఎవరైనా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారా అని అంటే ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇన్వాల్వ్ అయి ఉన్నది. ఎవరు ఈ దిగ్గజ నేతలు ఆర్ దిగ్గజ సంస్థలు అని మాట్లాడితే, నేతల గురించి నాకు తెలియదు కానీ నేతి బీరకాయ మాట్లాడే సంస్థలు మాత్రం జిందాల్ సౌత్ వెస్ట్ అల్యూమినియం లిమిటెడ్ అండ్ అర్నక్ అల్యూమినియం లిమిటెడ్. కాన్ఫ్లిక్ట్ ఏమైంది గిరీష్ అని అంటే, ఇగో నేను లింకులు కూడా పెట్టిన, ఎక్కడి నుంచి సోర్స్ మొత్తం తీసుకొచ్చినాను అనేది. ఈ కథనాలన్నీ పేపర్లలో వచ్చినాయి, కాకపోతే ఈ కథనాలన్నీ ఏ పేపర్లలో మెయిన్ హెడ్డింగ్లలో రావు. ఇది ప్రాబ్లం. మన భూనేల ఈ ప్రకృతి మనకిచ్చింది. భారత మాత
అందరికీ ఒకటే హక్కు ఇచ్చింది. ఈ హక్కులను దోసుక తినే ఈ మోసగాళ్లను రాజకీయంగా గడ్డపారబెట్టే దినం దగ్గర పడ్డది. ఇది మీరు యాద పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎవరిని వదిలిపెట్టొద్దు. అవినీతి జరిగిందని అంటే ఉంటే ఉంటాం, పీక్తే వీక్తాం. ఉన్నా నాడు ఓ మాట వచ్చింది నాకు, కానీ 40 साल से 4 मीनार పై పెట్టే మాక్కి కిరికిరి, భాగ్యనగర్ కా 5వ మీనార్ అంటాం మేము. తగ్గేదే లేదని బతుకుదాం. ఉంటుంటాం, పీక్తే వీక్తాం. చచ్చినాడు కూడా జనాదా ఉంటుంది మళ్ళా లక్షల మందితో. బట్ ఆధారాలతోనే ముంగడికి పోదాం. ఈడికి ఆగిపోలే. ఇది ఆగిపోలే నేను ఎందుకు అంటున్నానంటే, సగౌరవంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్, గౌరవనీయులు పెద్దలు, నేను ఆయనకు అభిమాని సినిమా పరంగా, పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నా. ఎందుకనంటే ఈ కథనం నేను చాలా జాగ్రత్తగా ఫాలో అవుతున్నా. ఎవరన్నా ఎలక్షన్లలో మాట్లాడతారా అని చెప్పి ఆనాటి నుంచి చూస్తున్నా. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిర్రో, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిర్రో, చెయ్యంగానే ఇది ముంగడికి తీసుకురావచ్చు కదా గిరీష్, నేను వాళ్ళకి టైం ఇద్దామని అనుకున్నా. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇక టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ హీఈస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన ఆల్రెడీ ఆయన కార్యాచరణలు షురూ చేసేసిండు. వెదర్ ఇట్ మే బి ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్ 60,000 కోట్లదే ఉండని ఆంధ్ర గుంజుకరానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఉద్యోగ అవకాశాలల్లా మీటింగ్లు లోకేష్ బాబు స్టార్ట్ చేసేసిండు. భోగాపురం ఎయిర్పోర్ట్కి పవన్ కళ్యాణ్ సమేత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ కొన్ని లక్షల ఉద్యోగాలకు ఉపాధి కలిగించడానికి వాళ్ళు శంకుస్థాపనలు స్టార్ట్ చేసిండ్రు. సుమారు 4.4 lakh ఫుట్ ఫాల్స్ ఉండాలా ఎయిర్పోర్ట్కి అని చెప్పి కలలు కంటున్నారు. ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ ఫర్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ముఖ్యమంత్రి మేబీ చూస్తున్నాడని అనుకుంటున్నా అట్లీస్ట్ గురువు గారిని చూస్తున్నాడని. సో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు లాగుతున్నావు గిరీష్ అని అంటే, ఏప్రిల్ 28, 2024 8:37 PM టైం కూడా చెప్తున్నా. ఈ కథనం వచ్చింది ఏమనని, జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ అలిజెస్ ఇల్లీగల్ బాక్సైట్ మైనింగ్ ఇన్ వంటడా ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అంటే ఆనాటి జనసేన అధ్యక్షుడు, జననేత, జన సైనికుడు, జనాదరణ పొందిన జనార్దనుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట, మా ముద్దుల గబ్బర్ సింగ్ మాట్లాడిన మాట. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. ఇది అట్లీస్ట్ మీ రేడార్లో పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు దీని మీద యాక్షన్ మీరు త్వరలో తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నా. ముందే మీకు ధన్యవాదాలు చెప్తున్నా. బికాస్ ఏప్రిల్ 28, 2024 8:37 PM కథనం వచ్చింది. అందులో క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు, బాక్సైట్ ఈజ్ బీయింగ్ మైన్డ్ ఇల్లీగలీ ఇన్ ది నేమ్ ఆఫ్ లెటరైట్ బై ప్రైవేట్ ఫర్మ్స్ from Vantada site in Pratipadu Mandal. The natural resource belong to the local communities. However, a lobby ruling the YSRCP leaders is reaping profits to illegal mining, alleged Mr. Pavan Kalyan while addressing a gathering during his Varahi Vijaya Bheri. ఆ వారాహి సాక్షిగా, ఆ మాత సాక్షిగా, ఆ దైవం సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఏందనంటే, ఇల్లీగల్ బాక్సైట్ మైనింగ్ జరుగుతున్నది, లాటరైట్ పేరు మీద జరుగుతున్నది, వైఎస్ఆర్సీపీ నాయకులు దీన్ని చేస్తున్నారు, దీని మీద కడి చర్య తీసుకుంటాం అని చెప్పి మాట్లాడి ఆయన ఏమన్నాడంటే, జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి రాగానే దీని మీద యాక్షన్ తీసుకుంటామని అన్నారు. నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారిది ఒక వీడియో చూసిన. నేను నిజంగా చెప్తున్నా సార్, ఫస్ట్ టైం మీకు నేను పాదాభివందనం చేస్తానని అంటున్నా. రాజకీయంగా నేను మీకు అభిమానిని కాదు అని అన్నా, బట్ ఆ వీడియో ఇన్న తర్వాత నేను మీకు చెప్తున్నా, సంఘ పరివార్ గురించి మీకున్న అభిప్రాయం, మీరు మాట్లాడిన మాటలు నా భూతో నా భవిష్యత్, భారత్ మాతాకి జై అనువనువు పులకరించింది పవన్ అన్న. ఇలా ఫస్ట్ టైం మిమ్మల్ని నేను పవన్ కళ్యాణ్ గారు అని అంటలేను, ఒక ఆత్మబంధం పెట్టుకోనిక ప్రయత్నం చేస్తున్నా. ఇది ప్రారంభమా గిరీష్ నాకు తెలియదు. ఎందుకంటే ఏప్రిల్ 28 రోజు మీరు మాట్లాడిన మాట, నిన్న ఆ వీడియో నాకు ఎప్పుడు మాట్లాడినరో మీరు నాకు తెలియదు, నా చెవిలో నిన్నబడ్డది, నా కళ్ళల్లో నిల్లబడ్డది. సంఘ పరివార్ గురించి మీరు మాట్లాడినరు, భారతీయత గురించి మీరు మాట్లాడినరు, భారత చరిత్ర గురించి మీరు మాట్లాడినరు, నా కల్చరల్ ఐడెంటిటీ గురించి మాట్లాడినరు. ప్రతి నా రాజకీయ నాయకుడు సెక్యులర్ ఐడెంటిటీ, సెక్యులర్ ఫ్యాబ్రిక్ అని మాట్లాడతారు. ఈ సనాతనం సర్వైవల్ ఆఫ్ ది వీకెస్ట్ అని అన్న మీ మాటలల్లా నాకు కనబడ్డది పవన్ అన్న. దయచేసి ఈ కుంభకోణం ఏదైతే అయిందో వీళ్ళకు గడ్డపార దించుర్రన్న. మీకు పాదాభివందనం చేసి సగౌరవంగా విజ్ఞప్తి చేస్తుంది చిత్రగుప్త. ప్రజాధనాన్ని ప్రజల చుట్టే తిప్పాలన్న, ఓ 4-5 కుటుంబాల చుట్టూ తిప్పుడు కరెక్ట్ కాదన్న. చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నా, సార్ మీ మార్క్ రాజకీయానికి ఫిదా చాలామంది, మీకు తోడుగా
మీకు అండగా ఇలా ఆంధ్రప్రదేశ్ జనానికం మొత్తం మీకు జనాదేశ్ ఇచ్చింది. వాళ్ళ మనోభావాలు కాపాడతారని చెప్పి నేను భావిస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఇంకొకటి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇది మీరే ప్రామిస్ చేసిర్రు. ఏందనంటే జనసేన ప్రెసిడెంట్ ఆల్సో ప్రామిస్ దట్ ది మర్జర్ ఆఫ్ 76 ఎయిడెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అక్రాస్ ది స్టేట్ would be withdrawn if the TD, BJP, Janasena combined came to power. Merger of 76 aided government ఏమంటారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇది కూడా మీరు చేస్తానన్నారు. మీరు చేస్తారని చెప్పి భావిస్తూ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఈడికి కాదు, న్యూస్ మినిట్లో కూడా వచ్చింది. ఏందనంటే ఇట్ వాస్ ఫౌండ్ దట్ దే హ్యాడ్ ఇల్లీగలీ మైండ్ 2.3 lakh tons ఆఫ్ లాటరైట్. పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్గా చెప్పారు, లాటరైట్ పేరు మీద బాక్సైట్ అంటే అల్యూమినియం బాక్సైట్ని దొబ్బి పడేసిర్రు వీళ్ళు. ఎవరో ఇక దర్యాప్తు సంస్థలు తెరపాల. పర్మిషన్ ఇచ్చింది ఎంతకు? 5,000 టన్నులకు. నొక్కేసింది ఎంత? 2.3 లక్షల టన్నులకు. నేను మాట్లాడతలేను, గిరీష్ దారమోని గారు ఎవడు కోన్కిస్కా గొట్టం. మీరే అంటారు కదా నాకు అవకాశం లేదని. నాకు అవకాశం నిజంగానే లేదు. న్యూస్ మినిట్ మాట్లాడింది, ఆ కథనందే నేను చెప్తున్నా. అండ్ ఐఎమ్ ప్రొడ్యూసింగ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. దో ఐ హ్యావ్ ఎ వ్యాలిడ్ డేటా. ఇది ఏం జరిగిందో తెలుసు, పిల్లు ఎవరు వేసిండ్రో తెలుసు, ఆడ ఏం ఆధారాలు ఉన్నాయో నాకు తెలుసు, అన్నీ తెలుసు నాకు. నేను జనాలల్లా ఏది చెప్పాలనో గదే చెప్తా. బికాస్ నా ధైర్యం, నా దమ్ము, నా మోతబరి ఈ భారత్ రాజ్యాంగం, ఈ భారత న్యాయ వ్యవస్థ. ఆ నమ్మకం నాకెప్పుడు పోదు, తక్కువ కాదు. ఒకసారి రాజ్యాంగాన్ని నమ్ముర్రి, పార్టీలను కాదు. కాన్స్టిట్యూషన్ని నమ్ముర్రి, పాలిటిక్స్ని కాదు. ఎంత హాయిగా ఉంటుందో చూడుర్రి జీవితం. సో దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుందని చెప్పి భావిస్తున్నా. ఇది చిత్రగుప్తు లహరిలో వచ్చిందనంటే ఇక దీనికి మండపేట, మలక్పేట, నాయుడుపేట, పేట ర్యాప్ అని ఉంటుంది, అచ్చంపేటే అని ఉంటుంది. ఇక మీరు ఇట్లా మీరు యాక్షన్లు తీసుకోకపోతే ముక్కాల ముక్కాబులా లైలా అని అంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ. వీడికేం పలుకుతాం ఇక చిలక పలుకులు అన్ని ఆధారాలు. అప్పుడు నేను మొదలెడతా. వీళ్ళకు గడ్డపార దించుతారా, ఆంధ్రప్రదేశ్ గ్రహచారం మారుస్తారా? వీడికి ఆగిపోలే జగన్మాయ్యది, చిన్నగా ఉంది. ఇంకా ఇది నేను మాట్లాడతలేను. జగన్మాయ్య ఏం చేసింది తెలుసా? మీ జగన్మాయ్య వైజాగ్ స్టీల్ ప్లాంట్ని 20 కిలోమీటర్లు దాచి పెట్టేసి ఆడ క్యాపిటల్ సిటీ చేసుకుందామని అన్నట. నేనలే సుబ్రహ్మణ్యం అని ఒక IAS ఆఫీసరు, మళ్ళీ ఆయన ఎవరో పెద్ద మనిషి మాట్లాడి. నేను సర్ప్రైజ్ అయిపోతుండే జగన్ మీటింగ్లలో కూర్చుంటే. 2 నిమిషాల కంటే ఎక్కువ మీటింగ్ ఉండకపోతుండే. ఇట్లా వస్తుండే, ఇట్లా చూస్తుండే, ఇట్లా చేయి పెట్టుకుంటుండే, ఇట్లా మాట్లాడుతుండే, ఇట్లా అంటుండే, ఇట్లా అంటుండే, మీటింగ్లకి పోతుండే. నేను అనలేరా నాయన, మీరు అట్లా అనుకుర్రి. మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకులు రే అని చెప్పి తీస్తారు. నేను ముందే చిన్న గుండెరా, భయం అవుతుంది నాకు. అది కాన్స్టిట్యూషనల్ గుండె, కొడవేళ్ళ గుండె కాదు, చిన్న గుండెరా భయ్, అర్థం చేసుకోరు. నేను అంటలేను అది అమరావతిలా క్యాపిటల్ సిటీ చేద్దామని అంటే చంద్రబాబు నాయుడు గారికి భూములు ఉన్నాయాడా, మళ్ళీ ఆధారాలు ఏమన్నా చూపించిండా? మళ్ళీ జగన్ మాయ చూపెట్టలే. జగన్ మాయ అనాలన్నా జగన్ మాయా అనాలన్నా మీకు అర్థమైతలేదు. నేను జగన్ మాయ అంట అంతే. చంద్రబాబు నాయుడు గారికి భూములు ఉన్నాయి అందుకే అమరావతి ఆడ చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడతారట. ఎవరు? మన జగన్ మాయ. మళ్ళీ ఏమైనా ఆధారాలు చూపించిండా? చేయలే. మళ్ళీ ఏమైనా క్యాపిటల్ సిటీ కట్టిండా? కట్టలే. ప్రాబ్లం ఏందనంటే ఇక నేను మాట్లాడితే సామెత తెలంగాణలో మళ్ళీ వేరే ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ జనాలకి ఇది అర్థం కాదు కాబట్టి మళ్ళీ స్పోర్టివ్గా తీసుకోరు కాబట్టి నేను కొన్ని తెలంగాణ సామెతలు చెప్తలేను. బట్ మీరు నమ్ముకున్న నయవంచకం ఎట్లయిపోయిందనంటే వైఎస్ఆర్సీపీలా ఇటు కాకుండా పోయారు, అటు కాకుండా పోయారు, క్యాపిటల్ సిటీ లేకుండా పోయారు. ఈసారి నిష్టగా ఆలోచించుర్రి, నిబద్ధతగా ఆలోచించుండ్రి, రాజకీయ కోణంలో ఆలోచించుండ్రి, మీ భావి తరాల భవిష్యత్ గురించి ఆలోచించుండ్రి. కుటుంబ ప్రయోజనాల కోసం పుట్టుకొచ్చే ఈ పార్టీలకు అయితేనే ఉన్నాయి కదా. పాదాల మీద నడిచినటువంటి యాత్ర తెలంగాణలో చేసి ఏం చేసింది? హల్లెలూయా అక్క ఏం చేయలేదు. మళ్ళీ మీ దగ్గరకు వచ్చి అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది, ఇక నాకు ఆడికే వస్తుంది, తర్వాత నాకు రాదు. సరే సన్నిధి పెన్నిది కరెక్ట్గా ఉందా అని అంటే అక్కడ కూడా లేదు. మళ్ళీ ఈడొచ్చి కేటీఆర్ ఎవరు అని అన్నది. పాదాల మీద నడిచినటువంటి యాత్రలా కేటీఆర్ ఎవరు అని చెప్పి మాట్లాడింది. ఆడ ఓ జగనన్న గిట్లా గట్లా అని అన్నది. వెనకటికేమో నేనే జగనన్న బాణాన్ని అన్నది. మళ్ళీ బాణం ఏమైపోయి దారి తిప్పిందా? నేను అనుకున్న బాహుబలిలో ఇద్దరు ప్రభాసు ఇంకా ఎవరు అనుష్క ఇట్లా ఒక్క బాణం ఇట్లా వేసి ఇట్లా 3 పెట్టి దిష్యూన్ దంగు బాణం ఇట్లా వేసి ఇట్లా ఇస్తారు. 3 బాణాలు పోయి ఇట్లా తాగితే నేను 2 బాణాలు వచ్చి గుచ్చుకుంటాయేమో అనుకున్నా. అక్కది మన హల్లెలూయా అక్కది, జగన్మా అయ్యేది. 2 బాణాలు ఇడిచిపెట్టి వాళ్ళు బాణాలు ఇక్కడ తీసుకొని ఇట్లా ఇరగొట్టేసి పెట్టేసి నేను బుల్లెట్ కొడతా అంటాడు ఆయన. మళ్ళీ 2 కలిసి ఒక దగ్గర కూర్చుంటారు. మళ్ళీ 2 పోయి DK శివకుమార్ దగ్గర పరిచయం అవుతారు. మళ్ళీ ఎందుకు కలుస్తారా అనేది ఎవరికి తెలియదు. అందుకే ఆంధ్రప్రదేశ్ జనాలకు అడుగుతున్నా, ఆలోచిస్తారా, అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.